ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. నలుగురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 13,96,000 నకిలీ కరెన్సీను సీజ్ చేశారు పోలీసులు. గొల్లగూడెంలో హోటల్లో నగదు మార్చేందుకు ప్రయత్నం చేస్తుండగా ముందస్తు సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరారీలో ఉన్నారు పలువురు ముఠా సభ్యులు. ఇంపుడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది విఆర్ఓ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమ్మిగూడి ఉండగా మేము వెళ్ళి చెక్ చేయగా అందరూ పారుపోగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈరోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడం వల్ల వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్లని ఒరిజినల్ నోట్లు సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ని స్వాధీనపరచడం జరిగింది. అంతకుముందు గతంలో ఈ 4 పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది, టీనర్స్పురంలో కేసులు ఉండడం జరిగింది. ఇంపుడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది విఆర్ఓ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమ్మిగూడి ఉండగా మేము వెళ్ళి చెక్ చేయగా అందరూ పారుపోగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈరోజు దాబా వద్దకు రమ్మనగా ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ లావణ్య. పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొంతకాలంగా ఈ నకిలీ కరెన్సీ మూట ఆగడాలు తగ్గాయి. అయితే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నకిలీ కరెన్సీ మూటాలు పేటరేగిపోతాం ఇటీవల మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే నకిలీ కరెన్సీ మార్పం చేయడానికి ఒక ముఠా సభ్యులు 4 కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో వీళ్ళని ఎస్ఐ విష్ణువర్ధన్ అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి సుమారు 3 లక్షల వరకు నకిలీ కరెన్సీ మూట 3 లక్షల అంటే సుమారు దగ్గర 14 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. అయితే ఈ ద్వారకా తిరుమల మండలం చెందిన ఓ వ్యక్తి ఈ విషయంలో నకిలీ కరెన్సీ ఇస్తే గనక 3 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తే మామూలు కరెన్సీ ఇస్తే కనుక మీకు ఒక 40 లక్షలు నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు. దీంతో ఈ ద్వారకా తిరుమల చెందిన ఒక వ్యక్తి కొయ్యలగూడెం సమీపంలో ఒక దాబాలో కూర్చున్నప్పుడు ఆ కరెన్సీని తీసుకొచ్చిన తర్వాత ఈ ముఠా సభ్యులు సుమారు 40 లక్షల వరకు ఈ నకిలీ కరెన్సీని తీసుకొచ్చారు. ఈ మారకం జరిగే సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వెళ్ళి ఈ ముఠా సభ్యులను పట్టుకుంటాం సంచలనం కలిగించింది. అయితే ఈ ముఠా ఇంకా ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు, ఈ ముఠా ఎంతమంది ఉన్నారనే దాని మీద అక్కడ ఎస్ఐ విష్ణువర్ధన్ విచారణ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ అరెస్ట్ చేసే క్రమంలోనే కొంతమంది ముఠా సభ్యులు పరారయ్యారని చెప్పి ఎస్ఐ తెలిపారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ సంజయ్.